వెల్కమ్ టు ఖుషి కుకింగ్ షో. నేను మీ షెఫ్ నిఖిల్ని. ఈ రోజు మనం రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. ఈ రోజు మనం ఎంతో సులభంగా ప్రిపేర్ అయ్యే మరియు చాలా టేస్టీగా ఉండే దహీ పనీర్ తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం దహీ పనీర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనీరు 200 గ్రాములు, పెరుగు 200 గ్రాములు, హోల్ గరం మసాలా 5 గ్రాములు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ 5 గ్రాములు, పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కసూరి మేతి 1 టీ స్పూన్, కారం పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, రిఫైన్డ్ ఆయిల్ తగినంత, శనగపిండి 1/2 టీ స్పూన్, కొత్తిమీర గార్నిష్ కోసం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి సరిపడా రిఫైన్డ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కసూరి మేతి లీవ్స్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ మరియు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తం పనీర్ పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, పనీర్ మ్యారినేట్ అయ్యి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము గ్రేవీకి కావాల్సిన కర్డ్ మిక్స్చర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి కర్డ్ తీసుకుందాము. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ మరియు 1/2 టీ స్పూన్ శనగపిండి. బౌల్లో తీసుకున్న మసాలాస్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. పెరుగు మిక్స్చర్ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ని దీంట్లోకి వేద్దాం. పనీర్ పీసెస్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఓ బిర్యానీ ఆకు, ఓ స్టార్ ఫ్లవర్, ఓ చిన్న ముక్క దాల్చిన చెక్క మరియు షాజీరా వేసుకుందాం. హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ని మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గా రంగు మారిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి మరియు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ కి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ మిక్సర్ ఇందులో వేసుకుందాం. కర్డ్ వేసే ముందు ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేమ్ వల్ల మనకి కర్డ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కర్డ్ వేసాక మొత్తం మిక్స్చర్ని మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. మనం పెరుగు మిక్స్చర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ శనగపిండి వేసాము. దానివల్ల దీనికి కొంచెం థిక్కెనింగ్ అనేది వస్తుంది అండ్ పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. మనం ఎలా అయితే కుక్ చేస్తూ ఉన్నామో దానికి మీరు చూస్తున్నారు, దాని కలరు డార్క్ అవుతుంది, ప్లస్ బ్రైట్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది డిష్ అంతా. మన గ్రేవీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక్క 4 to 5 minutes దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి గ్రేవీలో బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేయాలి. మరి హై ఫ్లేమ్ లో కుక్ చేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్స్. ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయ్యింది. ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం. పనీర్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసే అవసరం ఉండదు. పనీర్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో దీన్ని కుక్ అవ్వనిద్దాం.
ఈ దహీ పనీర్ అనేది ఒక పంజాబ్ కి చెందిన డిష్ అండి. ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. అండ్ ఇది దహీ పనీర్ అనేది మనకి రోటీలోకి, బటర్ నాన్ లోకి, లేకపోతే జీరా పులావ్, లేకపోతే మష్రూమ్ పులావ్, ఇలాంటి రైస్ ఐటమ్స్ తో కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు పనీర్ కూడా బాగా కుక్ అయిపోయింది అండ్ మన దహీ పనీర్ రెసిపీ రెడీ అండి. ఇప్పుడు మనం దీని ప్లేటింగ్ చూసేద్దాం. రెడీ అయిపోయిన దహీ పనీర్ని ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్దాం. దహీ పనీర్ని మనం ఈరోజు పుల్కాతో టేస్ట్ చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి పుల్కాలతో దహీ పనీర్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అందులో వేసిన కర్డ్, దాంట్లో ఉన్న పుల్లదనం ప్లస్ సాఫ్ట్ పనీర్ అలా పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీ ఉందండి. సూపర్. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. ఎలా ఉందో రివ్యూ కామెంట్స్లో పెట్టండి. మరిన్ని టేస్టీ వెరైటీ డిషెస్ కోసం ఖుషి కుకింగ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. And please like, share and subscribe. This is Chef Nikhil signing off.